దయచేసి గమనించండి ప్రియ సేవకురాళ్ళు, సేవకులు. ఒక సంఘంలో నా కళ్ళతో చూశాను. ఆమె 45 సంవత్సరాల వయసులో తన భర్త చనిపోతే ఆమె పిల్లలను పెట్టుకొని చదివించుకుంటూ సంఘములో సువార్త చేస్తూ ఆమె కేవలం ఒక పూట భోజనం చేస్తూ ఆమె బ్రతికి బిడ్డలను చదివించుతూ కొడుకుని పాస్టర్ను చేసి ఆ సంఘాన్ని మళ్ళీ కొడుకుకి అప్పచెప్పింది. ఈ రోజుకి కూడా ఒక పక్కనే కూర్చుంటుంది. ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆమె ప్రవక్తని అంటానికి యోగ్యురాలు. 40 ఏళ్లలో వయసులో అంటే ఎంత యవనస్తురాలు, చిన్న చిన్న పిల్లలు. ఆ చిన్న సావాసాన్ని నడిపించుకుంటూ సంఘాన్ని మళ్ళీ నిలదొక్కుకొని ఆమె సువార్త చేస్తూ అనేక మందిని మళ్ళీ ప్రార్థనాపూర్వకంగా పిలుచుకొని ఆమె దేవుని ఆలయాన్ని కట్టి బిడ్డని మళ్ళీ చదివించి పాస్టర్ని చేసింది. కూతురికి వివాహం చేసింది. ఆమెకు కూడా కలుగుతీగా, ఆమె కూడా మనిషేగా. ఏమండి, ఆమె కూడా మనిషేగా. ఈ రోజుకి కూడా ఆమె దగ్గరికి వెళితే నన్ను ఎంతో చక్కగా, ఇప్పుడు దగ్గర 70 సంవత్సరాలు ఉంటాయి, దావీదుదా కూర్చో అనేసి పలకరించింది. పొరపాటు చేయొచ్చు కదా ఆమె. అన్ని అంగభోగాలు ఉన్నాయి, ఎవరేమంటారు? పౌలు చేయొచ్చుగా. లేదు, 12 మంది అపోస్తులు భార్యల్ని పిల్లల్ని వదిలేసి వచ్చారు, వేరే చేస్తే ఎవడన్నా అడుగుతాడా? లేదు, దేవుడు చూస్తున్నాడు అని భయం, దేవుడు వింటున్నాడని భయం. ప్రియ దైవ సేవకులారా ఆలోచించండి. సేవకురాన్లారా మీరు ఆలోచించండి. దయచేసి దేవుని నామాన్ని అవమానపరచవద్దు. తీర్పు ఉందని నీ నోటితో నువ్వు చెప్పి మళ్ళీ నీవు చేసే పనులు ఎలాంటివో నీ హృదయాన్ని పరిశీలించుకో. నీ పరిశుద్ధాత్మని పొందుకో. నీ కోరికలను కాల్చి బూడిద చేయమని దేవుని సన్నిధిలో అడుగు, కాల్చి బూడిద చేస్తాడు. ఆలోచించు. చూడండి, తిమోతి పత్రికలోనే మనము ఉందాం కొంచెంసేపు. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యము. అయితే నిజముగా అనాది అయిన విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని, అదిగో చూడండి, విజ్ఞాపనల యందును ఆమె ప్రార్థనల యందును రేయింబగళ్ళు, అదిగో చూడండి, నిలకడగా ఉండాలి. రేయింబగళ్ళు ప్రార్థన చేసినందువల్ల ఏమి నష్టమో లేదు. నడుస్తా ప్రార్థన చేయి, తప్పులేదు. కూర్చొని ప్రార్థన చేయి, నువ్వు పని చేసుకుంటూ ప్రార్థన చేయి, తప్పులేదు. ప్రార్థన చేయి. సాతాను వస్తాడు, పోతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ పోతాడు. ప్రార్థన చేస్తూ ఉండాలి, మేలు కలుగుద్ది. 6వ వచనం చదవమ్మా. సుఖభోగములయందు, అదిగో చూడండి, బాగా గమనించండి, ఆలోచించండి. మొదటి నుంచి చదువు తల్లి. అయితే నిజముగా అనాది అయిన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ నుంచుకొని విజ్ఞాపనల యందు ప్రార్థనల యందును రేయింబగళ్ళు నిలకడగా ఉండును. ఎవరంట? ఈమెకి వెనక ముందు ఎవరు లేకపోతే, ఇందాక నేను చెప్పిన ఆమెకి అందరూ బంధువులు ఉన్నారు. అత్త తరపు వాళ్ళు ఉన్నారు, భర్త తరపు వాళ్ళు ఉన్నారు, బంధువులు. ఆమె పుట్టింటి వారి తరపు వాళ్ళు ఉన్నారు. పుట్టింటి వారి తరపు వాళ్ళు ఏమన్నారంటే, పిల్లల్ని హాస్టల్లో వేసేసి నీకు వివాహం చేస్తాం రా అన్నారు. నాకు అవసరం లేదు, దేవుడు చూపించిన వివాహం చేసుకున్నాను, 2 బిడ్డలను కన్నాను,
చాలు, నాకు నా భర్త చనిపోయాడు, ఏమండి చనిపోయాడు, నాకు ఇంకా అవసరం లేదు, నాకు ఆ వాంఛ లేదు. బ్రతికితే దేవుని పని, చనిపోతే దేవుని పని. పిల్లలు అప్పుడు వాళ్ళు రానివ్వలేదు, ఆమె ఆ మాట అన్నాక రానివ్వలే ఎవరు. అప్పుడు ఏకాకి అయ్యింది, అంతకుముందు ఏకాకి కాదు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. చదువు అమ్మా, ఇప్పుడు చదువు 7వ వాక్యం చదువు, 6, 7. సుఖభోగములయందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు సచ్చినదై ఉండును. వారు నిందారహితులై ఉండి. చదవండి, చదవమ్మా. వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగూ చూడండి ప్రియమైన వారులారా, ఎందుకు చదివిస్తున్నానంటే సుఖభోగములు అనుభవిస్తూ సుఖభోగములతో ఉంటూ ఆమె జీవిస్తుంది. ఆమె ఎదవరాలు దృష్టిలోనికి రాదు, ఆ ఎదవరాలు లిస్టులో ఆమె ఉండదు. సుఖభోగాలు ఉన్నాయి కదా, మరి అర్థం చేసుకోండి. సుఖభోగాలు అంటే వాటిని విడమర్చి చెప్పటం ఎందుకు? ఇంకా ఆమె ఎదవరాలు లెక్కలో ఎందుకు వస్తుంది? దేనికి వస్తుంది? సుఖభోగాలు అనుభవిస్తుంది కదా. మరి నీవు సుఖభోగాలు అనుభవిస్తూ దేవుడి పేరు అడ్డం పెట్టుకొని నేను ప్రవక్తని, నేను పాస్టర్ అమ్మని అని నువ్వు చేసే పనులు, నీవు ఎదవరాలు లిస్టులోకి వస్తావా? జ్ఞాపకం చేసుకో. చదువు అబ్బా, 8వ వాక్యం చదువు. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని, అదిగో చూడండి, ఇప్పుడు నా ఇంటిలో ఒక ఎదవరాలు ఉంది, ఆ ఎదవరాల్ని నేను క్రైస్తవుని అయినప్పుడు నేను బాప్టిస్టుని తీసుకొని దేవుని సన్నిధిలో ఉంటున్నాను కనుక ఆమె ఎదవరాలు అయినప్పుడు ఆమెను పరామర్శించి ఆమెకి సహాయం చేయటంలో అది గొప్ప ఆశీర్వాదం. చదువు ఇప్పుడు పూర్తిగా చదువు. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా. అదిగో చూడండి, పేరుకి క్రైస్తవుడు, అప్పజల్లిల్లో ఎవరైనా తల మాసిపోతే వారిని పట్టించుకోరు, వారికి పరామర్శించరు, వారిని ఆదుకోరు, వారికి సహాయము చేయుడు. క్రైస్తవుడు సంఘంలో పెద్ద. విశ్వాసి జాబితాలో కూడా నీవు ఉండవు. జాగ్రత్తగా నీవు విశ్వాసి జాబితాలో నీవు ఉండాలి అంటే నీ తోడబుట్టిన వారిలో ఎవరైనాను నష్టపోయి ఉన్న ఎడల వారిని పరామర్శించి వారిని నీ శక్తికి తగినట్లుగా ఆదుకో, నీకు ఆశీర్వాదము. చదవమ్మా, కిందకి చదువు. 9. 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఒక పురుషునికే, చూడండి, ఒక్క పురుషునికే భార్య అయి. చదవమ్మా. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయ పూనుకొనినదైతే ఆమెను ఎదవరాండ్ల లెక్కలో చేర్చవచ్చును. ఇందాక ఒకటి చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం? అన్ని కార్యాలు చేస్తున్నామే, ఆమె ఎదవరాలు లిస్టులో ఉండదు కదండి. 2వ లిస్టులోకి వచ్చినప్పటికీ ఏమైందయ్యా అంటే ఆమె సత్కార్యములు చేస్తూ ఒక భర్తకే ఎంత చక్కగా రాశాడండి. మరొకసారి చదువుకుందామా? 9వ మాట 10వ మాట తర్వాత చదువుకుందాం. 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఒక పురుషునికే భార్య అయి
సత్క్రియలను పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయ పూరుకొనిదైతే ఆమెను యదవరాండ్ల లెక్కలో చేర్చవచ్చును. నీ దగ్గరే సత్క్రియలు లేవు, ఏమీ లేవు. నీ వస్త్రధారణే లోక వస్త్రధారణ కట్టుకొని తిరుగుతావు నీవు. సత్క్రియలు లేవు, ఏమీ లేవు. ఒక భర్తకేనంట. మరి ఆలోచించండి, మరి ఎంతమంది భర్తలు ఉన్నారో. ఏమండి, ఎంతమంది భర్తలు ఉన్నారో. చాలామంది ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, ఈ తిమోతి పత్రిక మొదటి పత్రిక అపోస్తుడైన పౌలు తిమోతి నడుపుతున్న సంఘానికి పరిశుధాత్మ నిండి బట్టి, ఆ నిండిన పరిశుధాత్మను బట్టి ఈ లేఖనం రాశాడు. ఈ లేఖ రాసి ఆ తిమోతికి పంపించాడు. మరి ఎంతమంది ఉన్నారు భర్తలు? యదవరాన్లకి ఈ మధ్య తలనొప్పి అయిపోయారు. ఉండలేకపోతే వివాహం చేసుకో. నీ కొడుకుల్ని నీ కూతుర్ని ఒప్పించి పెళ్లి చేసుకో. ఇప్పుడు క్రైస్తవురాలిగా మారిన జయసుధా ఉన్నారు. క్రైస్తవురాలిగా మారింది, దేవునిలో ఉంటుంది. ఆమె బ్రతుకు తెరువుకి షూటింగ్ చేస్తుంది. 3వ పెళ్లి చేసుకుంది. తప్పేముంది? ఒప్పించింది, బిడ్డల్ని పెళ్లి చేసుకుంది. తప్పు చేయలేదే. ఒప్పించింది, బిడ్డలను ఒప్పించింది, మాట్లాడింది, వివాహం చేసుకుంది. పేరుకి క్రైస్తవులుగా అని అడ్డం పెట్టుకొని అనేకమైన పనులు చేసి నేను ఎదవరాలంటే కుదురుద్దా? కుదరదు. అనేకమైన పనులు చేసి నేను ఎదవరాల్ని, నాకు భర్త లేడు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడంటే ఆలకించడండి. నేను చేసే పనులు దేవునికి నచ్చుతున్నాయా లేదా? నేను పైకి ఒకలాగా, లోనకి ఒకలాగా, మనుషులకు ఒకలాగా, దేవునికి ఒకలాగా కనపడుతున్నానంటే కుదరదు, శాపం వస్తుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు ఒక భర్త అని అంటున్నాడు. ఒక భర్త అంటున్నాడు. మరి ఆ గ్రామంలో, ఆ సంఘములో ఎంతమంది యదవరాన్లు ఉన్నారో, ఆ యదవరాలకి ఒక్కొక్కరికి ఎంతమంది భర్తలు ఉన్నారో తెలీదు కదండి. నేను చూశాను చాలామందిని. చూడండి ప్రియమైన వారులారా, నిత్యము కూడా నీవు సత్ప్రవర్తన కలిగి, ఇందాక చెప్పాను ఒక మాట, ఒక తల్లి గురించి చెప్పాను. ఆమె ఏం చెప్పిందంటే, దేవుని చిత్తం అయితే నీ ఇంటికే డబ్బులు వస్తాయి, అది దేవుని చిత్తం. రాత్రి వచ్చి ఇస్తేనే వచ్చాను నేను ఇక్కడికి. తెలుసా అండి? దేవుని చిత్తం అయితే సువార్త చేయటం, దేవుని చిత్తం అయితే టీవీ ఛానల్లో అక్కడికి వెళ్ళి వారికి డబ్బులు కట్టాలి కనుక ఆ డబ్బులు దేవుడైన యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ చేతికి ఒకరోజు ముందు వచ్చినప్పుడే నువ్వు వెళ్ళు. అది దేవుని చిత్తం. ఆ వాక్యం పరిశుధాత్ముడు చెప్తాడు, నీవు కాదు అని ఆ తల్లి నాకు చెప్పింది. నిన్ను ప్రేమించిన వారిని ప్రేమించు, నిన్ను ఆదరించిన వారిని ఆదరించు, నిన్ను గణపరిచిన వారిని గణపరచు. నన్ను ప్రేమించింది ప్రభువైన యేసుక్రీస్తు, నన్ను గణపరిచేది ప్రభువైన యేసుక్రీస్తు, నన్ను ఆదరించేది ప్రభువైన యేసుక్రీస్తు తప్పనిచ్చి నాకు మనుషులు ఎవరు లేరు. పని అయిందండి, పని అయింది, జీతం ఇచ్చేది ఆయనే. నేను రోజు చెప్తా, ఏం చెప్తానంటే, అయ్యా నేను గురువారం వెళ్ళాలి, బుధవారం సాయంత్రం 5 గంటలకల్లా నాకు దేవుడు పంపిస్తాడు, ఛార్జీలతో సహా ఆ డబ్బులు తీసుకొని వస్తాను. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. దేవుని పని చేస్తున్న నీవు ఒక నిరీక్షణ కలిగి దేవుని చిత్తమా కాదని ఒక ఒడంబడిక తెలుసుకొని, వేసన్న గారు ఒక మాట అన్నాడు, దేవుని చిత్తమైతే అవన్నీ నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. దేవుని చిత్తమైతే అవన్నీ నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి, లేకపోతే లేదు. మెలకువ కలిగి ప్రార్థించు, అవసరత కొద్దీ ప్రార్థించు అని చెప్పేవాడు. అలాగే మేము కూడా చేస్తున్నాం. చూడండి ప్రియమైన వారులారా, ఇంకొకటి మనము
ఆమె ఎంత ప్రవర్తన కలిగితే ఆమె బిడ్డలని దీవించాడు. సారాప్రతి అను మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వాక్యం చూసుకుందాం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. అదిగో చూడండి, సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఒక ఊరికి పోయి, చాలండి మళ్ళీ చదువుకుందాం. చూడండి, చాలామంది సారేపతి స్త్రీ అంటారు. కాదండి, సారేపతి అని ఒక గ్రామం, అది ఒక పల్లె. ఆ పల్లెలో ఒక స్త్రీ యదవరాలు, ఆ ఊరి పేరు సారేపతి. మళ్ళీ చదివిస్తాను, అర్థం చేసుకోండి. చదవమా. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు అదిగో చూడండి, సీదోను పట్టణ సంబంధమైన అదిగో సారేపాతు అను ఊరికి వెళ్ళు, అనే ఒక గ్రామానికి వెళ్ళు, అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి. అదిగో చూడండి, నేను ఇక్కడ దేవుని పనికి రావాలి. ఒక మనిషికి సెలవిస్తేనే అతను వచ్చి నాకు ఇస్తాడు, లేదా ఒక తల్లికి పేరాపురం వస్తేనే ఆ తల్లి నాకు ఇస్తుంది, లేకపోతే లేదు. అలాగే ఇక్కడ ప్రవక్త పోషింపబడటానికి ఒక యెదవరాలికి ఆజ్ఞ ఇవ్వగా ఆమె వర్షము పడేంతవరకు ఆయనను పోషించింది. ఏమంటున్నాడు? నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు, నీవు వర్షము కురి వరకు నేను ఉంటాను, నేను ప్రార్థన చేస్తాను. నీ తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో సమురు అయిపోదు, నీ బిడ్డ నీవు క్షేమముగా ఉంటాడు. ఈ యెదవరాలు ఎంత పవిత్రతగా, ఎంత నీతిగా, ఎంత నిజాయితీగా జీవించింది చూడండి. ఎంతో పవిత్రతగాను, ఎంతో నీతిగాను, ఎంతో నిజాయితీగాను తన భర్త చనిపోయిన తర్వాత ఒక బిడ్డని పెట్టుకొని ఆమె ఎంతో దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు అనే భయం కలిగి ఈ యెదవరాలు భయపడుతూ దేవుడితో ధ్యానించుతూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఒక ప్రవక్తకి భోజనము సిద్ధపరిచి పెడుతుంది. చూడండి, మరి ఈ రోజుల్లో కొంతమంది క్రైస్తవుల్లో ఉన్న యెదవరాళ్ళు ఎలా ఉన్నారంటే, సుఖభోగాలు అనుభవిస్తూ మేము యెదవరాళ్ళము అని చెప్పుకుంటారు. సుఖభోగాలు అనుభవించుతూ, దీర్ఘ ప్రార్థనలు చేస్తూ, ఆయావేశం వేసుకొని వారు జీవిస్తున్నారు. ఎవరికి నష్టమా? వారికే నష్టం. అది గమనించట్లా. మాయావేషము వేసుకొని ఆమె అంత పవిత్రతగా ఉంది కనుకే ఇక్కడ ఏమంటున్నాడంటే 20వ మాటలు అంటాడు. అధ్యాయం 17 20వ వాక్యం. యెహోవా నా దేవా నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలు కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా. అబ్బా, ఒక ప్రవక్తని సంపాదించుకున్నావా? నీ కుటుంబం కొరకు, నీ కొరకు విజ్ఞాపన చేసే ఒక పాస్టర్ని సంపాదించుకున్నావా నీవు? ఈ యెదవరాలు ఒక దైవజనుడిని, అనగా ఒక ప్రవక్తని లేదా ఒక పాస్టర్ని సంపాదించుకుంది. ప్రార్థనాపూర్వకంగాను, ప్రేమపూర్వకంగాను, వేరే రకంగా కాదండి. ఒక ప్రవక్త అని ఆయనకు నిత్య రాజ్యానికి వారసుడరాలు అవుటకు ఈమెకి యోగ్యత ఉన్నది. ఇందాక చదువుకున్నాం కదా ఒక మాట. ఏ మాట అది? ఆమె ఒక కుమారుని కని తను భర్త చనిపోయిన తర్వాత భయభక్తులతో ఇదిగో ప్రవక్తలని, పెద్ద చిన్నకు లోబడి ప్రవక్తలను అనగా పాస్టర్లను ఆదరించి వారికి సహాయం చేసిన బిడ్డకి ఎలా ఉంటుందని చెప్పాం. ఇందాకే చెప్పుకున్నాం కదండి. చూడండి, ఇందాకే చెప్పుకున్నాం కదా ఈ మాట. సత్ప్రవర్తన కలిగి ఆమెను విధవరాల లిస్టులో చేర్చవచ్చును.
సత్ప్రవర్తన నీలో ఉన్నదా? నీలో ఉన్నదా? సత్ప్రవర్తన నీలో ఉన్నదా? నీ ప్రవర్తన ఎలా ఉన్నది గమనించు. ఎదవరాలు లిస్టులో నీ ఉంటున్నావా? ఉండట్లేదా? క్రైస్తవురాలిగా ఉంటున్నావా? నువ్వు ఉండట్లేదా? నువ్వు ప్రవర్తించు. చదువమ్మ, కిందకు చదువు. 21 చదువు. ఆ చిన్నవాని మీద ముమ్మారు తన పారజాచుకొని, యెహోవా నా దేవా నా మొర ఆలకించుము, ఈ చిన్నవానికి మరలా రానిమ్మని. చాలండి, మళ్ళీ చదువుకుందాం. చూడండి ప్రియమైన వారులారా, ఒక బేద ఎదవరాలు ఆమె ఆయనకు ఆకలైనప్పుడు ఆహారము పెట్టి ఆయన ప్రేమను సంపాదించుకుంది, దేవుని ప్రేమని సంపాదించుకుంది. ఆమె కుమారుడు మరణించే సమయమునకు వచ్చినప్పుడు, అయ్యా నువ్వే కదా ఈ గ్రామానికి వెళ్ళమన్నా, నువ్వే కదా ఈ ఇంటికి వెళ్ళమన్నా, నువ్వే కదా ఈ తల్లితో మాట్లాడమన్నా, మరి ఈ బిడ్డ నాకు ఆహారం పెట్టింది కదా, అది నీ చిత్తమే కదా, మరి ఈ బిడ్డని నీవు మరణానికి అప్పచెప్తావా అని ప్రార్థించినప్పుడు ముమ్మారు ఆయన ఆ బిడ్డ మీద ఎలికితలుగా ఆ బిడ్డ మీద పడుకున్నప్పుడు ఆయనకి ఎట్ట పుట్టి మళ్ళీ ఆయనకి ఆ చిన్న బిడ్డకి స్వస్థత వచ్చి ఆ బిడ్డ మళ్ళీ తల్లి బిడ్డ క్షేమముగా ఉన్నారు. ప్రవర్తనలో ఆమెలో పవిత్రత ఉన్నది. ప్రవర్తనలో పవిత్రత, పరిశుద్ధత, నీతి, నిజాయితీ ఉన్నది. దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడని భయం కలిగి జీవించింది ఆ ఎదవరాలు. మరి నీవు ఎలా జీవిస్తున్నావు? నిత్యం ఎదటివాడి కీడు చేసే స్వభావమే నీకు కదండి. నీ హృదయాన్ని పరిశీలించుకో. పదవి వ్యామోహం ఎలా ప్రవర్తిస్తున్నావో జ్ఞాపకం చేసుకో. నేను పాస్టర్ అమ్మని, భర్త చనిపోయిన కాడ నుంచి నన్ను దేవుడు పిలుచుకున్నాడు, నేను సేవకురాలని తిరిగి దేవుని నామానికి అవమానం తెస్తున్నావా? నువ్వు నిజముగా దేవుడు నిన్ను పిలుచుకుంటే నీ గృహములో కూర్చొని ప్రార్థన చేయి. నీ ఇంటికే ఏలియాకి కాకులతో ఆహారం పంపించాడు ఇదే అధ్యాయంలో, నీకు కూడా అలాగే పంపిస్తాడు. ప్రియమైన వారలారా, నేను ధైర్యంగా చెప్పగలను, నాకు అలాగే పంపిస్తున్నాడు, నాకు అలాగే ఇస్తున్నాడు. ఏలియాకి కాకులతో పంపించినట్లుగా నాకు అలాగే ఇస్తున్నాడు దేవుడు. దేవుని పనికి ఇస్తున్నాడు, అలాగే నా ఆహారానికి ఆయనే సమయానికి ఖచ్చితంగా ఇస్తున్నాడు. నా బిడ్డల గురించి ఆలోచించను, దేవుని పని కొరకు, ధనము కొరకు ఆలోచిస్తా. అలాగే ఈ పూట నాకు భోజనం ఇవ్వు, నా బిడ్డల్ని దీవించు, వారికి కావాల్సింది నీవే సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. కానీ వారికి నేనేమీ నా చేతులతో నేనేమీ ఇవ్వలేదు. వారి గురించి విజ్ఞాపన చేస్తాను అంతే. నా చేతులతో ఎంతవరకు ₹1 నేను ఇవ్వాల. వాళ్ళే పని చేసుకుంటారు, వాళ్ళే పోషించుకుంటారు. నేనేమని ప్రార్థన చేస్తానంటే, నీ పనికి, నా పనికి కొంచెం ఇవ్వు, నీ పనికి సమృద్ధిగా ఇవ్వు అని ప్రార్థన చేస్తా. దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. మరొకసారి చెప్తాను, రాత్రి ఒక బాబు వచ్చి కానుకిచ్చి ఇట్లాడు, ఇక్కడికి నేను వచ్చాను. బుధవారంకి వస్తే నాకు ఖచ్చితంగా బుధవారంకి వస్తాయి. ప్రార్థన చేయటమే. నేను నా స్థాయికి నేను టీవీలో వాక్యం చెప్పే అంతటి వాడిని కాదు. మరి దేవుని కృప అది. దేవుడే నిలబెట్టాడు, దేవుడే వాక్య వర్తమానం అందిస్తున్నాడు. ఒక్కొక్క వాక్యం చూసుకొని మనం ముగించుకుందాం. 22వ వచనం, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చును. చూడండి, మరలా రానిచ్చెను, వాడు బ్రతికాడు. ఇందాకేం చెప్పుకున్నాం? పేదవాడికి, ఎదవరాలికి అన్యాయం చేసిన ఎడల వాడి మొర ఖచ్చితంగా ఆలకించి దేవుడైన యెహోవా మేలు చేస్తాడు వాడికి. అలాగే లూకాసు వార్తలో పేద ఎదవరాలు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె మొరను విని ప్రతివాదితో ఆమెకు న్యాయము చేసెను. ఇక్కడ 3వది వచ్చేలేకే, ఇదిగో పేదవాడి, ఒక విధవరాలి
కుమారుణ్ణి బ్రతికించాడు. ఒక విధవరాలి కుమారులను దేవుడైన యెహోవా బ్రతికించాడు. ప్రార్థన వలన, పరిశుద్ధత వలన, పవిత్రత వలన. నక్కలాగా ఉండి నీవు గొర్రె చర్మము కప్పుకొని నువ్వు ప్రవర్తించితే శాపానికి పాపానికి గురవుతావు. జాగ్రత్త. ప్రవర్తనని దయచేసి ప్రియ క్రైస్తవులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సేవకురాండ్లారా, మీరే ఆలోచించుకొని మీ హృదయాన్ని పరిశీలించుకోమని ప్రభువైన యేసు నామములో ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి దీవించండి. ఎదవరాల గురించి నువ్వు మాట్లాడిన రీతిని బట్టి నాయన నీ పాదాలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ వాక్యం వింటున్న ప్రతి తండ్రియు, ప్రతి తల్లియు వారి హృదయాలను పరిశీలించుకొని దేవుని రాజ్యానికి వారసులై సారాపతి స్త్రీ వలె వారు మారు మనసు పొంది దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడనే భయము, భక్తి కలిగి జీవించే భాగ్యాన్ని కలుగు చేయమని నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామ పేరట అడిగి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాను ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.